ఈరోజు క్యాప్సికమ్, పచ్చి బఠానీ, బంగాళాదుంప, టమాటో కర్రీ చేసుకుందాం. ముందుగా క్యాప్సికమ్ కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు తొక్కలు తీసి కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. 2 బంగాళాదుంపలు తీసుకోవాలి. పైన తొక్క మొత్తం చెక్కుకోవాలి. చెక్కుని కడిగి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీల్చుకోవాలి. టమాటా ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ముక్కలన్నీ కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి పచ్చి బఠానీ తీసుకుందాం. పొటాటో ముక్కలు ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకుని చిన్న చిన్నగా పక్కన పెట్టుకుందాం. ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు ఏగేంత వరకు మనం గరిటెతో కదుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో గరిటెతో కదుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ముక్కలు మొత్తం కలిసేలాగా పసుపు ఒకసారి గరిటెతో కదుపుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డ్ కలర్ వచ్చాయి, ఇంకా ఏగిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకుందాం. ముక్కలు మొత్తం వేసిన తర్వాత ఒకసారి ముక్కలంతా కలిసేలాగా గరిటెతో కదుపుకుని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుని మళ్ళీ ముక్కలు మొత్తం గరిటెతో కదుపుకోవాలి. ఈ ముక్కలు కొంచెం మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీ వేసుకుందాం కడుక్కుని. ఈ బఠానీలు మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది అడుగున. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. ఈ ముక్కలు మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. ముక్కలు మొత్తం బాగానే మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా గరిటెతో కదుపుకుందాం. ఈ ముక్కలు మొత్తం కలిసేలాగా మొత్తం అంతా బాగా కలుపుకుని మూత పెట్టి ఈ టమాటా ముక్కలు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగానే మగ్గిపోయాయి. అదిగోండి వాటర్ వస్తున్నాయి చూసారా. తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ కారం వేసాను. ఉప్పు తగినంత. ఈ ఉప్పు కారాలు ముక్కలు మొత్తం కలిసేలాగా గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. సేపు ఇలా మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. ముక్కలు కూడా బాగానే మగ్గిపోయాయి. 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. కావాలంటే మనం ఈ కర్రీలో మసాలా కూడా వేసుకోవచ్చు. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఈ కర్రీ కదుపుకుంటూ ఉండాలి గరిటెతో. కర్రీ ఇదిగోండి ఇలా బుడగలు వస్తుంది, బాగానే ఉడుకుతుంది. మనం పోసుకున్న ఈ వాటర్లో ఈ ముక్కలు మొత్తం బాగా ఉడకాలి. కర్రీ ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా కర్రీ ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇలా మిక్స్డ్ వెజ్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. బఠానీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. క్యాప్సికమ్, పొటాటో కూడా హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఈ మిక్స్డ్ వెజ్ కర్రీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.